సార్ ఇప్పుడు మీ అనాలిసిస్ ఏంటి? కొంతమందేమో హీరోల రెమ్యూనరేషన్‌లు పెంచేశారు. దానివల్ల అని కొంతమంది అంటారు. కొంతమంది ప్రొడ్యూసర్‌లేమో అసలు డైరెక్టర్లు అసలు కంట్రోల్ లేదు. డైరెక్టర్లే మొత్తం అంతా చేసేసుకుంటున్నారు ఈవేళ రేపుని. అసలు ప్రొడ్యూసర్‌లని మాట్లాడనిచ్చే పరిస్థితి లేదని కొంతమంది అంటారు. అసలు ఏంటి ఇండస్ట్రీలో అసలు ఎక్కడ ప్రాబ్లమ్ అంటారు? ఎక్కడా ప్రాబ్లం లేదండి. హీరో మార్కెట్ని బట్టే, కమర్షియల్ని బట్టే ప్రొడ్యూసర్ వెళ్తాడు. ఆ మార్కెట్ ఉందనుకోండి ఎంతైనా ఖర్చు పెడతాడు. మార్కెట్ లేకపోతే అందరు ఖర్చు పెడతారా ఏంటి? ఖర్చు పెట్టరు కదా. అలాగే డైరెక్టర్లు ఉన్నారు. క్రియేటివిటీతో కొన్ని రోజులు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని రోజులు తక్కువలో తీసేవాళ్ళు ఉన్నారు, తొందరగా ఫినిష్ చేసేవాళ్ళు ఉన్నారు, లేట్గా ఫినిష్ చేసేవాళ్ళు ఉన్నారు. అవును. అది ముందే ప్రిపేర్ అయ్యి అన్నీ చేసేవాళ్ళే కదా చేస్తారు. అంటే మీరన్నట్టు 2:30 గంటల సినిమా అని తెలిసి కూడా ఎక్కువ గంటల ఫుటేజ్ తీసుకుని చేసే డైరెక్టర్లు కొంతమంది చేయటం వల్ల అది ఎక్స్పెండ్ అయ్యి పాన్ ఇండియా సినిమాలు కూడా అవుతున్నాయిగా. అవును. మనకి రెవెన్యూ వస్తుంది కదా. కానీ అలా ఇప్పుడు అది పోతుంది కదా, 2 పార్ట్లు చేయాలని చెప్పి ఫస్ట్ పార్ట్ సరిగ్గా ముగించకపోవడం అవి కూడా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి కానీ ఆడియన్ యాక్సెప్ట్ చేస్తున్నాడుగా. అది. ఈ 2:30 గంటల కన్నా బాగుంటే ఆ, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అవును. బాగాలేకపోతే నెక్స్ట్ పార్ట్ వచ్చినా చూడట్లా. అవును. బాగుంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాడు. అవును. ఇప్పుడు మనకు ఆ క్రియేటివిటీ ఆడ వెయిట్ చేస్తున్నాడు అనుకో, మనం ఇంకా క్వాలిటీగా వేయాలి, ఇంకా క్వాలిటీగా వేయాలని చెప్పేసి కొంతమంది కష్టపడి చేస్తున్నారు. ఉమ్. అందులో తప్పేం లేదు. అవును. తప్పల్లా ఎక్కువ డేస్ చేయకుండా దాన్ని ముందుగానే ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే ఇంకా లాభాలు ఎక్కువ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ సక్సెస్ని ఫెయిల్యూర్ని ఆ టాప్ 5-6 హీరోలు ఏదైతే చేస్తున్నారో పాన్ ఇండియా సినిమాలు, ఇప్పుడు పుష్పాలు కానీ దేవరాలు కానీ వాటిలో నుంచి చూస్తున్నారు తప్ప అసలు మిగతా ఉన్న ప్రాబ్లమ్స్ని చూడట్లేదు. ఇప్పుడు అందరి చోట్ల తెలుగు ఇండస్ట్రీ ఎరగదీసేస్తుంది, అద్భుతంగా ఉంది అంటున్నారు. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1గా బాలీవుడ్ని మించి హాలీవుడ్ దాకా వెళ్ళే పరిస్థితి మనకి ఈ రోజున రాజమౌళి గారు స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి అందరూ వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మనం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా కార్తికేయ కూడా అవును. మార్కెట్ అయ్యింది కదా. అవును. మనం మంచి సినిమా చేస్తే చిన్న పెద్ద సినిమాకి ఉండదండి. చాలామంది చిన్న సినిమా పెద్ద సినిమా అంటారు కానీ కాంతారా ఎంతలో తీశారండి? అవును. ఆ కన్నడ ఇండస్ట్రీయే చాలా ఇండస్ట్రీ చిన్నది కదా. మామూలుగా అయితే. కేజీఎఫ్ ఫస్ట్ ఎంతలో తీశారండి? అవును. అవి ఎంత బ్లాక్ బస్టర్లని హిందీ దాకా వెళ్ళినాయి అంటే ఒక కథ, కొత్త క్రియేటివిటీ ఉంటే ఆ తర్వాత పెంచుకుంటూ పోతున్నారు. అవును. ముందు చేసినట్టుగా అన్ని సినిమాలు చేశారనుకోండి, ఇంకా ప్రొడ్యూసర్కి ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి, ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి, అవును. టైం ల్యాబ్ కూడా ఎక్కువ ఉండదు.